మరియ తల్లి యేసేపు కూడా అక్కడ ఆ విధంగా ఎందుకు జరిగింది ఇలా? అట్టడుగున ఉన్నటువంటి ప్రజలు, సామాన్యమైన ప్రజలు కూడా యేసే దగ్గరికి రావటానికి ఎవరు కూడా నేను ఇంత దరిద్రుని అని చెప్పడానికి లేదు. దరిద్రులకి దరిద్రుడు ఏంటంటే యేసయ్య. అడుక్కు తినేవాడు కూడా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. అది ఎట్లాంటి సెల్ ఫోన్? స్మార్ట్ ఫోన్. వాడి దగ్గర కూడా 10,000 ఫోన్ ఉంటుంది. మొన్న నాకు వీడియో చూసా, అడుక్కు తినే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లోనే పెద్ద పెద్ద ఫ్లాట్స్, బిచ్చగాలు మంచి బట్టలు వేసుకుని ఒక ఏరియాకి వస్తారు. ఆ బట్టలు తీసేసి చినిగిపోయిన బట్టలు వేసుకొని అడుక్కు తిని బ్యాంకులు వేసుకున్నాడు, బిల్డింగ్లు కట్టుకున్నాడు చూస్తాడు. కాబట్టి యేసయ్య అంత దరిద్రమైనటువంటి పుట్టుక ఎవరు పుట్టలేదు. ఎవరు కూడా నేను దరిద్రుని బిచ్చగాని అంటానికి వీళ్ళే, నాకు ఏమీ లేదు అంటానికి వీళ్ళే. మరియ తల్లి దగ్గర ఎవరు లేదు. ఒక చెల్లి కానీ, తల్లి కానీ, అక్క కానీ ఎవరు కూడా ఆమె దగ్గర లేరు. అన్నీ ఆమె చేసుకుంది. ఎంత భయంకరమైన సిట్యుయేషన్ కదా. మరి ప్రభు అటువంటి సిట్యుయేషన్ రానిచ్చేది. ఎందుకని? ప్రతి ఒక్కరు కూడా ప్రభు వద్దకు రావాలి అని. యేసయ్యా, నువ్వు నా కొరకు ఇంత దరిద్రమైన పుట్టుక పుట్టినావు అని మనం ఆయన దగ్గరికి రాక. మామూలుగా ఈ లోకంలో అధికారుల వద్దకు వెళ్తే సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లేపో, నువ్వు బిచ్చగాడు, నువ్వేం కలుగుతావు ఎమ్మెల్యే కానీ, నా చూస్తే బిచ్చగాడు లాగున్నావు, చినిగిపోయిన బట్టలు వేసుకుని మంత్రి కానీ కలుగుతాపో అని తింటారు. కానీ యేసయ్య దగ్గరికి ఎట్లాంటోడైనా రావచ్చు. దేవుని హల్లెలూయా. ఎంత దరిద్రుడైనా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా అంటే, రానాయన నా ఎద్దుకు వచ్చివా, నేను అంత మాత్రమును త్రోసివేయను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎంతటి పాపాత్ములైనా కానీ, ఎంతటి దుర్మార్గులైనా కానీ యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఆహ్వానిస్తాడు. కాబట్టి యేసయ్య మన కొరకు మరి ఈ లోకానికి వచ్చినాడు అంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించే శక్తి ఆయనకి. ఎందుకంటే ఆయన ఒక దీనాతి దీనమైనటువంటి పుట్టుగా పుట్టినాడు. మరి అందరూ కూడా ఇప్పుడు మామూలుగా పిల్లాడు పుడితే వాడికి మంచి మంచి స్వెటర్లు, మరి మంచిగా ఇక్కడ తలంతా కవర్ చేసి, మరి వాడికి మంచి ఉయ్యాలేసి ఊపుతూ ఉంటారు. అక్కడ ఉయ్యాలేసి ఊపిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? పోనీ ఏమన్నా మంచి కాస్ట్లీ బట్టలైనా ఉన్నాయా చుట్టడానికి? పొత్తి గుడ్డలు, అక్కడ ఏదో చిరిగిపోయిన బట్టలు మరి వాడి పడేసినవో లేకపోతే అవి తీసుకొని చుట్టి మరి ఎక్కడ పరుండ పెట్టింది? ఆ పశువులు నీళ్లు తాగి లేకపోతే కుర్తి తాగి ఆ తొట్టిలో ఖాళీ చేసి అందులో. ఇప్పుడు ఇళ్ళకి వెళ్తే అక్కడ కనిపిస్తా ఉంటాయి, మా అబ్బాయి తయారు చేసిండు పశువుల పాక, బాగుందా, లైటింగ్ పెట్టి అన్ని పెట్టి. కానీ అక్కడ ఎట్లా పుట్టిండు యేసుబాబు? పశువులు అక్కడే మరి పేడ వేసి అన్ని వేసి అక్కడ ఈ తాగే దాంట్లో పడుకొని పెట్టిండ్రు, అక్కడే ఉన్నారు. నిజంగా మరి అది తయారు చేయాలంటే ఏం చేయాలి? ఒక పశువు పేడ తెచ్చి అంత గలీజు పెట్టి అక్కడ పెట్టి, ఇదిగో పశువుల పాక వేసుకో ఇక్కడ పుట్టాడని చెప్పాలి. కానీ అలా చెప్తున్నారా? మంచి షాప్కి వెళ్ళి మంచి ప్లాస్టిక్ తొట్టి తెచ్చి, ప్లాస్టిక్ బాగుంది తెచ్చి అయ్యి అన్నీ పెడుతుండ్రు. జ్ఞానులు కూడా పెడుతుండ్రు. జ్ఞానులు వచ్చారమ్మా అప్పుడు? గొర్రెలు కాపరి వచ్చిన తర్వాత జ్ఞానులు వచ్చారు. వెంటనే 2 సంవత్సరాల తర్వాత వచ్చిండ్రు జ్ఞానులు. గొర్రెల కాపరిని జ్ఞానులు ఇద్దరిని ఒకటే షాడ పెట్టేస్తారు. వాళ్ళు చుక్కను చూసిండ్రు, చుక్కను చూసి వాళ్ళు కూడా బయలుదేరిండ్రు. ఇక్కడ గొర్రెల కాపర్లు బయలుదేరారు, బయలుదేరి 5 నిమిషాల్లో వచ్చేసి ఉంటారు. ఆ రోజుల్లో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. స్ట్రీట్ లైట్లు ఉన్నాయా? చీకటిగా ఉంటుంది. వీళ్ళు దూతలు అడ్రస్ చెప్పింది. ఏం అడ్రస్ చెప్పారు?
సత్రం ఉంటుంది. సత్రంలో ఒక పశువుల పాక ఉంటుంది. పశువుల పాకలో మరియమ్మ తల్లి ఉంటుంది, యేసేపు ఉంటాడు, చిన్న బాబు ఉంటాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఇది అడ్రస్. లేకపోతే వాళ్ళు ఎటుపోయే వాళ్ళు గొర్రెలు కాపర్లు ఎవరో గొప్ప ఇంటికి పోయి, అయ్యా మాకు దూతలు కనిపించిండ్రు, బాబు పుట్టిండా, గొప్పడు అంట కదా, రక్షకుడు రారాజు అంట కదా అంటే, ఏం పుట్టలేదు అయ్యా మాకేం తెలియదు పో అనేవా. కాబట్టి దూతలు అడ్రస్ చెప్పారు. ఆ ఊరు చిన్న ఊరు బెత్లెహేం. ఒకే ఒక సత్రం ఉంది, అందులో పశువుల పాక. మనుషులు ఉండే రూములు కాదు, మనుషులు నిండిపోయారు. మరి కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్ ఆయన ఏం చేసిండంటే అందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి జనాభా లెక్కలు రాయించుకోండి పండి అంటే, ఈ ఆ యేసేపు మరియమ్మ కూడా బయలుదేరి వచ్చింది. యాక్చువల్గా ఆడవాళ్ళు రావాల్సిన అవసరం లేదంట, కానీ అప్పటికి ఆమె నెలలు నిండింది, నిండు చూడు గర్భిణి. అందుకని యేసేపుతో పాటు మరియమ్మ కూడా వచ్చింది. పెళ్ళి కాలేదు, ప్రదానం చేయబడ్డారు. ప్రదానం చేయబడ్డారంటే ఆల్మోస్ట్ పెళ్ళి అయినట్టు. కాబట్టి యేసేపు ఆమెను కూడా గాడిద మీద ఎక్కించుకొని, పశువుల పాక అక్కడ ఎందుకుంది? అక్కడ పశువుల పాక ఉండాల్సిన అవసరం ఏంటంటే, అప్పుడు ఆ రోజుల్లో గాడిదల మీద తిరిగేవాళ్ళు కాబట్టి పార్కింగ్ అనమాట. మనం స్కూటర్ తెచ్చుకొని పార్కింగ్ చేస్తాం కదా, ఈ గాడిదల మీద వచ్చిన వాళ్ళంతా ఒక ప్లేస్లో గాడిదల్ని పెట్టేవాళ్ళు. అది గాడిదలు ఉండే స్థలం. గాడిదలు కానీ గుర్రాలు కానీ ఏదైనా వాళ్ళు ఎక్కువ వస్తారు కదా, పార్కింగ్ చేయడానికి చిన్న షెడ్ ఉంది. మరియమ్మకి యేసేపుకి స్థలం లేక వాళ్ళు ఏం చేసిందంటే, ఆ పశువులు పెట్టిన దగ్గరికి వెళ్ళారు. అక్కడ చిన్న కుండ లాంటిదంట గుహలో, అక్కడ మరియమ్మ తల్లి ప్రభువుని కన్నా. సరే, ఇప్పుడు ఈ జ్ఞానులు కూడా బయలుదేరారు. బయలుదేరి వచ్చేసరికి అప్పటికే యేసయ్య 2 సంవత్సరాలు వచ్చేసి, అప్పుడు హేరోదు దగ్గరికి వెళ్తే హేరోదు ఏం చేసిండు? 2 ఏళ్ల లోపల అందరినీ సంపదలు పడేసేయండి. ఎందుకంటే జ్ఞానులు మోసం చేశారు. నేను కూడా వెళ్ళి పూజిస్తారంటే నా దగ్గరికి రాకుండా వేరే రూట్లో వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు యేసయ్యని ఎలా చంపాలి? యూదులో రాజుగా పుట్టిందంట, నేను కదా ఇక్కడ రాజుని, యూదులకు రాజు నేను కదా, మరి ఇంకొక రాజు ఎవరు? పుడితే నా కొడుకు పరిపాలించాలి, ఇంకెప్పుడో పుట్టిండంట రాజు అంటే ఆయనకి అడ్రస్ దొరకలాగే హేరోదు రాజు. అందుకని ఏం చేసిండంటే సైనికులకి కత్తులు ఇచ్చి 2 ఏళ్లలోపు పిల్లలు ఎక్కడైతే కనిపిస్తారు వాళ్ళందరినీ చంపవతలు పడేసింది. పెద్ద పెద్ద కత్తులు తెచ్చుకొని తల్లి ఒడిలో ఉన్నప్పుడు లాక్కొని, ఎన్ని సంవత్సరాలు అయ్యా? 2 సంవత్సరాలు ఉంటాయా ఇటు అని కత్తితో పొడి చేసేసాం. రామాలు అంగళాలు. సరే, కాబట్టి బయలు వెళ్ళుట ఫస్ట్, వినుట తర్వాత బయలు వెళ్ళుట, మూడోది చూచుట. మరి 4వది చూద్దాం. 4వది ఏం చేసిండ్రు? లూకాసు వార్త 2వ అధ్యాయము 17. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రచురం చేశారంట. 4వ పాయింట్, ప్రచురం చేశారు. విన్నారు, బయలు వెళ్ళారు, చూచారు, ప్రచురం చేశారు. కానీ ఏం ప్రచురం చేశారు? వాళ్ళు చూచింది ప్రచురం చేశారు. ఒకసారి 2 యవనస్తులు దేవుని నమ్ముకున్నారంట. 2 యవనస్తులు దేవుని నమ్ముకొని మందిరానికి వెళ్తున్నారు. దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు. వాళ్ళ డాడీ నమ్ముకోరు. డాడీ యేసయ్య నమ్ముకో, నరకం ఉంది, పరలోకం ఉంది, చచ్చిపోతే నరకానికి వెళ్తా, యేసయ్య నమ్ముకో అంటే, నేను నమ్మను పోరా, మా దేవుళ్ళు మాకున్నారు, మీరు పోతే పండి, నేను మటుకు నమ్మ. అయినా కానీ వీళ్ళు రోజు చెప్తానే ఉన్నాడంట, డాడీ యేసయ్య నమ్ముకో. సరే, ఆయన ఏం చేసిందంటే, సరేనా నమ్ముకుంటా, అయితే మీ దేవుడు నాతో మాట్లాడాలి.
మీ దేవుడు నాతో మాట్లాడితే నేను నమ్ముకుంటా అన్నాడంట. అనేసరికి ఆ దేవుడికి వినిపించింది. అది ఎవరికి వినిపించింది? ఎవరికి వినిపించిందమ్మా? యేసయ్యకి వినిపించింది. ఎవరే నీ పని ఇట్లా ఉందా అని యేసయ్య మాట్లాడారు. దేవుని స్తోత్రంగా హల్లెలూయా. ఆయన పేరు పెట్టి పిలిచింది. ఆయన యేసయ్య మాట్లాడుతుంటే మామూలుగా మెల్లమైన స్వరంతో మాట్లాడతాడంట. ఎంతో గంభీరంగా మాట్లాడినాడు. ఆయనకి ఎండుగా నెక్కపరుచుకుని అంట. అమ్మో అంత గింగురు మన నేను యేసయ్య నమ్ముకుంటా అని చెప్పేసింది. ఎందుకని చెప్పిండు? యేసయ్య మాట్లాడాడు. ఆ రోజు నుంచి ఆయన కష్టాలు ప్రారంభమైనాయి అంట. అందరూ అడుగుతున్నాడంట, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు కష్టాలు వచ్చినాయి అంటే, నాకు కష్టాలు వచ్చినా పర్వాలా, యేసయ్య నాతో మాట్లాడాడు. నిజమైన దేవుడు నాతోటి మాట్లాడాడు. ఈ కష్టాలని నేను లెక్క చెయ్య. ఆ దేవాది దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఆయన్ని నమ్ముకొని ఆయన కొరకు జీవిస్తా అన్నాడు. మనం కూడా మరి ప్రభు గురించి విన్నాం. ప్రభు గురించి మనం బయలు వెళ్ళాలి. మరి ప్రభుని చూడాలి అంటే, ఆయన ఆశ్చర్యకార్యాన్ని చూడాలంటే మనం అడగాలి. ప్రభువా నా జీవితంలో ఆశ్చర్యకార్యం చేయి అని అడిగితే దేవుడు ఇస్తాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు అడిగినట్ట, అరే కన్నీటి ప్రార్థన చేయండి రా, మనకు ఒక పెద్ద బంగ్లా కావాలని. వాళ్ళందరూ కన్నీటి ప్రార్థన చేసిండంట. దేవుడు పెద్ద బంగ్లా ఇచ్చిండు. బంగ్లా ఇచ్చిన తర్వాత ఎన్ని రూములు ఉన్నాయి? అందులో 10 రూములు ఉన్నాయి. ఆవిడ పెద్ద కొడుకు ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు, రెండో కొడుకు ఇంకో రూమ్లోకి వెళ్ళి, మూడో అమ్మాయి ఇంకో రూమ్లోకి వెళ్ళి, నాలుగో అమ్మాయి ఇంకొక రూమ్లోకి వెళ్ళి. వాళ్ళ డాడీ, అరే ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం దాన్రా. డాడీ ఫ్యామిలీ ప్రేయర్ అంటావు, మేము రాం. మాకు సెల్ ఫోన్ ఉంది, పెద్ద సెల్ ఫోను. మరి మా బైకులు మాకున్నాయి, మా సెల్ ఫోన్లు మాకున్నాయి, మా టీవీలు మాకున్నాయి, మా ల్యాప్టాప్లు మాకున్నాయి, మా రూములు మాకున్నాయి. ఇక ఫ్యామిలీ ప్రేయర్ ఎందుకు, మేము రాం, నువ్వే చేసుకో అక్కడే అన్నాడు. పాస్టర్ గారు ఏం చేసిండంట, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుందాం రాండ్రా అంటే మేము రాము. ఎందుకని? ఎవడి ల్యాప్టాప్లు ఆడుకున్నాయంట, ఎవడి సెల్ ఫోన్లు ఆడుకున్నాయంట, ఎవడి బైకులు ఆడుకున్నాయంట, ఎవడి కార్లు ఆడుకున్నాయంట, ఎవడి రూములు ఆడుకున్నాయంట. ఇక మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేసిందంట, యేసయ్యా ఈ బిల్డింగ్ వద్దు అయ్యా, ఈ బిల్డింగ్ వద్దు, ఈ ల్యాప్టాప్ వద్దు, ఈ సెల్ ఫోన్ వద్దు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ తీసేసిందంట. మళ్ళీ అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం గారు హల్లెలూయా. మళ్ళీ అందరూ కలిసి ఏం చేస్తుండ్రంట, హల్లెలూయా స్తుతి మహిమని పాడతాం. దేవుడు అన్నీ ఇస్తే ఏం చేసిండు? ఇంకా దేవుడు ఎందుకు? మాకు ఉండాల్సినవన్నీ ఉన్నాయి, ఈ అక్కర్లే. అందుకని పాస్టర్ గారు మంచి పని చేసిండు. నాకు బంగ్లా వద్దు, కారు వద్దు, బైక్ వద్దు, నాకు సెల్ ఫోన్ వద్దు, ల్యాప్టాప్ వద్దు, ఏమొద్దు దేవా అన్నాడు. అప్పుడు మళ్ళీ అందరూ కూర్చొని పాటలే పాటలు అంటారు. కాబట్టి కొన్నిసార్లు మనం అడిగితే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, మిస్యూజ్ చేస్తాం. దేవుడికి ఇవ్వాల్సిన సమయం, ఒక పిల్లోడు కావాలని బాగా ప్రార్థన చేసింది. దేవుడు బంగారం లాంటి మగబిడ్డనిస్తే సంవత్సరాలు మంది నాకు రావట్లేదండి. ఏమమ్మా మా రావట్లేదు, అంతకుముందు గంటలు ఉండేదానివి కదా అంటే, ఏడ కుదురుతుంది అంకులు, ఏడ కుదురుతుంది పాస్టర్ గారు, వాడు మూతి తోడవా, ముక్కు తోడవా, అన్ని తోడ అదే సరిపోతుంది. కాబట్టి ఇంకా దేవుని సన్నిధిలో ఏం కూర్చుంటాం. కాబట్టి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనం అడిగిన ఇవ్వడం. ఎందుకంటే మనం దేవుని మోసం చేస్తాం, మోసగాళ్ళం. మనం దేవుని ఎలా మోసం చేయాలో బాగా తెలుసు మనకి. ముందేమో దేవా అది ఇది అంట, ఇచ్చిన తర్వాత నువ్వు పోదేవా, నువ్వు నాకు అక్కర్లేదు. కాబట్టి ఆయన ప్రచురం చేయాలి. మనం ఆయన ప్రచురణ ఎవరెవరు చేస్తారు? ఏమి లేనాడే చేస్తారు. అన్నీ ఉన్నాడు ప్రచురం చేస్తాడా? చక్కగా ఇంట్లో పెద్ద టీవీ 21 ఇంచో ఇంకా పెద్ద టీవీ అనుకుంటా
పక్కింట్లోకి వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ దాకుంది టీవీ. వామ్మో అనుకున్నాను. వాడు కానుక ఎంత ఇచ్చిండే అంటే 500 ఇచ్చింది. ఆ టీవీ ఎంత ఉంటుంది? 50,000 ఉంటుందా, 1,00,000 ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద పెద్ద టీవీలు ఇస్తామంటే దేవుని ప్రచురం చేస్తారు. అన్నీ ఉంటే అణిగి మనకి ఉంటారట. అణిగి మనం ఉంటామంటే ఏంది? ఇంట్లోనే ఉండి నిద్రపోవటం. ఏమీ లేకపోతే ఏమవుతుంది? ఎగిరెగిరి పడుతుంది. అంటే రోడ్ల మీదకి వెళ్ళి సువార్త ప్రకటించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే దేవుడు నాకు ఏమైపోయినా నేనేం అడగను. దేవ నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలా, నువ్వు ఉంటే నాకు చాలని అంటారు. దేవుడు నాకు హల్లెలూయా. నాకు ఏమి ఇవ్వకపోయినా చాలు, ఎందుకంటే నువ్వు ఉంటే నాకు చాలు. అందుకనే నాకు బైక్ లేదు, ఏమీ లేదు. నేను అడగను కూడా అడగను, దేవా నాకు బైక్ అనుకోవడానికి. ఎందుకంటే ఇస్తే మళ్ళీ దేవుని మర్చిపోతాం. మనకు కావాల్సిన దేవుడు. ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాం? ఇప్పుడు ఈ చొక్క నేను అడిగాను దేవుణ్ణి, దేవుడే ఇచ్చిండు. దేవుడు ఇస్తే మనం తీసుకోవాలి. అట్లా ఇది నేను దేవుని అడిగానమ్మా, వేసుకునే వాళ్ళని చూసి అబ్బా అట్లాంటిది ఉంటే బాగుంటుంది అనుకునేవాడిని. దేవుడు నాకు ఇచ్చింది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి మనం ప్రచురం చేయాలంటే మన కడుపు నిండా అన్నం ఉంటే కళ్ళు మూసుకొని నిద్రపోతాం. అందుకని దేవుడు కూడా కొన్నిసార్లు చికెన్ కూడా పెట్టాడు. మనమే చికెన్ కావాలి. ఫంక్షన్ అయితే చాలు చికెనే, బర్త్డే ఫంక్షన్ చికెనే, మ్యారేజ్కి చికెనే, మరి దాని ఏమంటారు జ్ఞాపకాలు కూడడానికి చికెనే. అన్నిటికీ చికెన్ తిని బాగా బలం వచ్చేసి ఇంట్లో కూర్చొని నిద్రపోతాం. మనం పప్పు పచ్చడి తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? ప్రభువా అని ప్రభు ఏమంటే వెళ్తాం. కాబట్టి 4 పాయింట్లు గుర్తుంచుకోండి. ఈ క్రిస్మస్ మరి సందేశం ఏంటంటే, మరి మనం ఫస్ట్ వినాలి, వినోళ్ళు ఉంటే వినిపించాలి. రెండోది బయలు వెళ్ళాలి, తర్వాత చూడాలి ఆయన ఆశ్చర్య కార్యాలని, తర్వాత ప్రచురం చేయాలి. ఈ 4 మనం చేస్తూ జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. దేవుడి వాక్యం. హ్యాపీ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. బలలో చేయి వేసే ముందు మనల్ని మనం మరి పరీక్షించుకుందాం, మనల్ని మనం మరి చెక్ చేసుకుందాం తొందరగా. దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలోనికి త్రాగినప్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పారు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధుడు. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఈ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. యేసు ప్రభు శరీరంలో చేయవేసే ముందు, యేసు ప్రభు రక్తంలో పాల్పొందే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం మరి చెక్ చేసుకుందాం. కాబట్టి మన జీవితంలో మొదటిగా అంతకుముందు మనం ఏం చూసామంటే అవిశ్వాసంగా ఉండడమే పాపం చూసాం. యేసు ప్రభు శరీరంలో చేయవేసే ముందు అవిశ్వాసంగా ఉండడమే పాపం. రెండోది ఏం చూసామంటే నమ్మకంగా లేకపోవడం కూడా పాపం. అవిశ్వాసంగా ఉండడము పాపం, వ్యభిచారము, దొంగతనము, మోసం, ఎంత నరహత్య ఎంత పాపమో, నువ్వు అవిశ్వాసంగా ఉండడం కూడా పాపమే. నీ జీవితంలో అవిశ్వాసం కూడా ఒక పాపమే. అంటే దేవుణ్ణి నువ్వు తక్కువగా అంచనా ఇస్తా ఉన్నావు. నీ జీవితంలో దేవుడు చేయగలడు కార్యాలు, కానీ చేయలేడేమో అని అవిశ్వసిస్తున్నావు అనమాట. ఆయనని అగౌరవపరుస్తా ఉన్నావు, ఆయనని ఇన్సల్ట్ చేస్తా ఉన్నావు. ఆయన శక్తి గురించి, ఆయన మహిమ గురించి, ఆయన శౌర్యం గురించి అవగాహన లేకుండా
ఆయన నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు అనమాట. నీ జీవితంలో చేయగలిగిన కార్యాలు చేయలేడేమో అని చెప్పి అవిశ్వాసంగా ఉన్నావు చూసాము. రెండవది నమ్మకత్వం చూసాము. రెండవది ఆయన శరీరంలో చేయవేసే ముందు నమ్మకంగా ఉండాలని చెప్పాను. ప్రతి చోట నమ్మకంగా ఉండాలి. నమ్మకము అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వసనీయత అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. భార్య భర్త ఎడల నమ్మకంగా ఉండాలి, భర్త భార్య ఎడల నమ్మకంగా ఉండాలి, పిల్లల తల్లిదండ్రుల ఎడల నమ్మకంగా ఉండాలి, సేవకుడు సంఘం ఎడల నమ్మకంగా ఉండాలి, దేవుని ఎడల నమ్మకంగా ఉండాలి, వస్తున్న కానుకల గురించి నమ్మకంగా ఉండాలి, పనిచేసే ప్లేస్లో వర్కర్స్ బాస్కి నమ్మకంగా ఉండాలి, స్కూల్లో మరి ప్రిన్సిపల్కి టీచర్స్ కానీ వారంతా స్టాఫ్ అంతా కూడా నమ్మకంగా ఉండాలి. పిల్లలు వాళ్ళు చదువుకోమని పంపిస్తే నమ్మకంగా వెళ్ళి చదువుకొని రావాలి. ఈవెన్ కాలేజ్ పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నప్పుడు కరెక్ట్గా వెళ్ళి నమ్మకంగా వెళ్ళి పిల్లలు కాలేజ్కి వెళ్ళి నమ్మకంగా చదువుకొని ఇంటికే రావాలి. అక్కడ బంక్స్ కొట్టడం, దుమ్మలు కొట్టడం, అటు ఇటు తిరగడం, ఎగ్జామ్స్ టైంలో మరి సీరియల్స్ చూడడం, సెల్ ఫోన్ పట్టుకోవడం ఇష్టం ఉన్నట్టు కూడా చేయడం, అది అపనమ్మకం అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా పిల్లలు చదవకపోతే అది అపనమ్మకం అవుతుంది. కాబట్టి నీ చదువుల విషయంలో నమ్మకంగా ఉండు, నీ పేరెంట్స్ విషయంలో నమ్మకంగా ఉండు, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చే భాగం విషయంలో కూడా నమ్మకంగా దేవుని భాగం సంఘంలో తీసుకురావాలి. అది ఏదైనా సరే ప్రతి చోట నమ్మకత్వము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నమ్మకం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్మాలి, ఫలం అడిగే వారికి ఆయన దయచేయవాడని నమ్మాలి. ఒక దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నమ్మకంతోనే రావాలి. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కూడా నమ్మకంతోనే చేయాలి. నమ్మకం లేకపోతే కార్యం కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. నమ్మకం లేకపోతే ఒకవేళ సేవకుడికి స్వస్థత వరం ఉన్నా నీకు పొందుకునే నమ్మకం నీకు లేకపోతే జరగదు. అది ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తికి నమ్మకం ఉండాలి, చేసే వ్యక్తి కూడా నమ్మకంతో చేయాలి. ఇద్దరు కలిసినప్పుడు. అందుకే యేసు ప్రభు ఎక్కడ చేసినా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ నమ్మిక చెప్పున నీకు స్వస్థత వస్తుందని చెప్పాడు. ఎక్కడ కూడా నాకు చేయగల శక్తి ఉంది కాబట్టి చేస్తా అన్నాడు. నీ నమ్మకం చెప్పున నీకు జరుగును కాక అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ రోజు ఏం చూస్తున్నామంటే, మొదటి లాస్ట్ టైం ఫ్రైడే చూసాం. మీరు అందరూ రాలేదు కాబట్టి మీ అందరికి కూడా కొన్ని విషయాలు చెప్పాలని. మొదట ఫస్ట్ చేయవలసిన విషయాలు, యేసు ప్రభు శరీరంలో చేయవేసే ముందు, యేసు ప్రభు రక్తంలో పాలు పొందే ముందు నువ్వు మరి ఒక ప్రాముఖ్యమైన విషయంలో మనం తప్పిపోతా ఉన్నాం. మొదటిగా చేయవలసిన పనులు ఫస్ట్ యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నోటి నుండి వెలువడిన మొట్టమొదటి మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాడంట. అంటే పరలోక రాజ్యము అనే వర్డ్ నూతన నిబంధనలో 140 టైమ్స్ చెప్పబడింది. 146 సార్లు కొత్త నిబంధనలో చెప్పబడింది. మత్తయి సువార్తలో 50 సార్లు చెప్పబడింది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పరలోక రాజ్యము అనేది చాలా ప్రాముఖ్యత దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యము ఎక్కడ అంటే, మొదటిగా నీ హృదయం మనుషుల మధ్య ఉన్నది, సెకండ్ నీ జీవితంలోనే అది పరలోక రాజ్యం ఉన్నది. అంటే నీ హృదయంలో పరలోక రాజ్య పరిపాలన ఒప్పుకోవాలి. పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడినట్లు నీ జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది అంటే పరలోక రాజ్యం నీ హృదయంలో ఉన్నట్టే అనమాట. పరలోక రాజ్యానికి ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వానికి నువ్వు ఒప్పుకుంటే ఆటోమేటిక్ ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తావు. అంటే నువ్వు పరలోక రాజ్యానికి, ఆయన చట్టానికి నువ్వు లోబడినట్లు, ఆయన చిత్తం అక్కడ నెరవేర్చినట్లు, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే ఇక్కడ కూడా నీ జీవితంలో కూడా అది నెరవేర్చబడుతుంది. మొదటిగా ఇది చెయ్యాలి, ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఇది యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఈ పని చేయాల్సిందే. ఏం చేయాలి అంటే, మారు మనసు మొదటిగా చేయవలసింది అంటే మారు మనసు పొందాలి, రక్షించబడాలి. రక్షణ పొందిన తర్వాత మన క్రైస్తవం ఆరంభమవుతుంది. మొదటిగా మనది ఎక్కడ ఆరంభమవుతుంది దేవుని క్రైస్తవ జీవితం అంటే, రక్షణ దగ్గర నుంచి మొదటిగా ఏం చేయాలంటే రక్షించబడాలి. రక్షణ అంటే తెలియదు నాకు తెలియదు అన్నవాళ్ళు చేయలేపండి. నాకు రక్షణ అంటేనే తెలియదు అన్నవాళ్ళు చేయలేపండి. తెలిసిన వాళ్ళు వద్దు, కానీ తెలియదు అన్నవాళ్ళు చేయలేపు. నాకు అసలు రక్షణ అంటే వెళ్ళనే నాకు తెలియదు, రక్షించబడడం అంటే నాకు తెలియదు, లేకపోతే మారు మనసు అంటేనే నాకు తెలియదు అంటే ఎవరైనా చేయలేపండి. నేను చెప్తాను దాని గురించి. మీకు తెలుసా తెలియదా? తెలుసని చెప్తున్నా, తెలియదని చెప్తున్నాను. తెలియదు. రక్షణ అంటే యేసు ప్రభు 2020 సంవత్సరాల ముందు నీ కొరకు నా కొరకు
భూమి మీదకి వచ్చి మానవుడు నశించి నరకానికి పోకుండా ఉండడానికి, ఆ నరకం నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి తప్పించడానికి దైవ కుమారుడు శిలువలో నీకు వాటి నుంచి రక్షణ ఇవ్వాలని, నిన్ను తప్పించడానికి దైవ కుమారుడు శిలువలో బలయ్యాడు. బలయ్యి 3వ దినం తిరిగి లేచాడు. నువ్వు చేయవలసిన దానిలో ఒక యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయమందు ఆయన దేవుడని విశ్వసించి, ఆయన నా పాపాల కొరకు వచ్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడని నమ్మి మరలా వస్తుంది. నమ్మితే నీకు పాప క్షమాపణ వస్తుంది, రక్షణ వస్తుంది. ఆ రోజు నుంచి నువ్వు దేవుని బిడ్డగా పరిగణింపబడతావు. బ్యాప్టిజం తీసుకుంటే కొంతమంది రక్షణ లేకుండా బ్యాప్టిజాలు తీసుకుంటారు, పరలోక రాజ్యం పోరాడు. బ్యాప్టిజం పరలోక రాజ్యానికి కాదు. బ్యాప్టిజం ఏంటి అంటే నీలో ఉన్న విశ్వాసాన్ని నలుగురికి వ్యక్తపరుస్తున్నావు, తెలియజేస్తాను. బ్యాప్టిజం అనేది నేను యేసు ప్రభు బిడ్డను, నేను రక్షించబడ్డను, ఆయనకు చెందిన దానని నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నావు. దానికి ముందు నమ్మి బ్యాప్టిజం పొందినవి రక్షించబడుతుంది. నమ్మాలి యేసు ప్రభు పరలోకం నుండి మానవాన్ని చేసిన దేవుడని నమ్మాలి. మానవాళి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేసిన దేవుడని నువ్వు నమ్మాలి. నీ పాపాల వరకే సిలువలో ఆయన గాయపరచబడ్డాడని నువ్వు నమ్మాలి. ఆయన మరి 3వ దినము తిరిగి లేస్తాడని కూడా నమ్మాలి. ఆయన ఒకవేళ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని కూడా నమ్మాలి. పరలోకం ఉన్నదని నమ్మాలి, మరలా తీసుకోవచ్చని నువ్వు నమ్మాలి. అలా నమ్మి ఎవరైతే పాపాలు ఒప్పుకొని యేసుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి రక్షణ వస్తుంది. అంటే ఈ చివరి దినం ప్రార్థన చేస్తాం. అంటే ఎవరైనా ఇంకా తెలియదు అన్న వాళ్ళు నాతో పాటు ప్రార్థన చేస్తే ఈ రోజు మీకు రక్షణ దినం అన్నమాట. ఈ రోజు మీరు ఒప్పుకోవాలి హృదయపూర్వకంగా, నాకు ఇంతవరకు తెలియదు, ఈ రోజు నాకు తెలియబడ్డది అంటే నువ్వు తప్పకుండా నేను ఆర్డర్ కాల్ ఇచ్చినప్పుడు కుడి హస్తం ఎత్తి నోరెత్తి ప్రార్థన చేయి. ఇంతవరకు నీ జీవితంలో ఎప్పుడు చేయలేదంటే, బయట ఉన్న వారైనా ఎవరైనా అసలు ఇంతవరకు నేను అసలు ప్రార్థన చేయలేదు, ఇలా రక్షణ ప్రార్థన అనేది నాకు తెలియదు, నేను చేయలే, ఆ పాప క్షమాపణ ప్రార్థన నేను ఎప్పుడు ఒప్పుకోలే అంటే ఈ ఒక కూడికలో దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు అనమాట. నువ్వు రక్షించబడ్డానికి మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే మారు మనసు పొందాలి, అయితే రక్షించబడాలి. రెండవది ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఇంతకుముందు బ్రదర్ కూడా వాక్యంలో చెప్తారు, ఆయన నీతిని, రాజ్యాన్ని ఏం చెప్పాలంటే ఆ నీతిని రాదని మొదటిగా వెతకాలంట భూమి మీద. మరి యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి శిష్యులు ధనానికన్నా, శరీర అవసరతల కన్నా మరి ఆయన పైన, ఆయన మహిమ పైన మరి దృష్టి ఉంచాలి. ఆయన నమ్మినటువంటి వారు ఈ లోకానుసరణ అవసరతల కంటే, ఈ లోకానుసరణ వాటి అన్నిటికంటే కూడా దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమ కొరకు మనము వాటి మీద మన దృష్టి ఉంచాలి. ఎప్పుడు ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, ఇది అన్ని జనులు కూడా చేస్తారు. నువ్వు అలా చేస్తున్నావు అంటే నువ్వు సరైన ఆత్మీయ ఎదుగుదలలో లేవు. ఆత్మీయంగా నీకు మెచ్యూరిటీ లేదు, ఆత్మీయంగా ఎదిగి ఇంకా పాటలు పాడుతా ఉన్నాను కదా బ్రదర్ అంటే కాదు. పాటలు పాడినా, నువ్వు భాషలు మాట్లాడినా, ఒకవేళ నీకు ఈ అనుభవం ఎప్పుడు ఉంటే పర సంబంధమైన వాటి మీద మనసు ఎప్పుడు ఉంచుతుందంటే నువ్వు అభిషేకం పొందుకున్నప్పుడు ఇది సాధ్యపడుతుంది. పర సంబంధమైన మనసు ఎప్పుడు ఉంటుందంటే ఈ లోకానుసారంగా క్రీస్తు నువ్వు పూర్తిగా సిలువయ్యబడ్డప్పుడు. మనం ఎందుకో పదసారి ఏం తిందాం, ఏం తర్వాత నువ్వు ఇంకా సిలువయ్యబడలే క్రీస్తు కూడా. ఇంకా సరైన సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ నీకు లేదు, సరైన రక్షణ అనుభవం నీకు లేదు. కాబట్టి ప్రతిసారి ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని వాటి మీద మనసు ఉంచుతుంది. కాబట్టి వాటి మీద నువ్వు ఉండకూడదు. ఎప్పుడైతే నువ్వు ఆయన నీతి న్యాయాలు వెతికి ఆయన చెప్పినట్టు నువ్వు నడుస్తావో, నువ్వు ఆయన గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో అంతకంటే ఎక్కువగా శ్రద్ధగా నీ పట్ల ఉండి నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తప్పకుండా తీర్చబడుతుంది. మొదటిగా నువ్వేం చేయాలంటే రక్షించబడాలి. రెండవది ఏం చేయాలంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవాడిగా ఉండాలి. మూడవది ఏంటంటే బలిపీఠం మీద బలి అర్పిస్తున్న మొదట చేయవలసిన పనులు చెప్తా ఉన్నాను. ఫస్ట్ క్రైస్తవుడు చేయవలసిన పనులు చెప్తా ఉన్నాను. క్రైస్తవ జీవితం రక్షణ పొందినాక ఆరంభం అవుతుంది. క్రైస్తవ జీవితము ఆయన నీతిని, రాజ్యం వెతుకుటలో ఆరంభం అవుతుంది. క్రైస్తవ జీవితము మరి మొదటిగా చేయవలసింది ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో చెప్తా ఉన్నాను, చాలా ప్రాముఖ్యమైన విషయం నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బలిపీఠం మీద బలి అర్పిస్తున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమైనా వ్యాధ్యాయం ఉంటే మొదటిగా వెళ్ళి అతనితో నువ్వు సమాధాన పడాలి. ఫస్ట్ ఇది క్రైస్తవుడు నీ దశం భాగం సెకండరీ థింగ్. నువ్వు ఆరాధనకు రావడం సెకండరీ థింగ్. నువ్వు దేవుని కొరకు ఏదైనా సరే, పరిచయం ఏదైనా సరే, నీ సోదరునికి నీ మీదైన వ్యాధ్యాయం ఉంటే నువ్వు మొదటిగా వెళ్ళి సమాధాన పడాలి. ఎందుకు నీ అర్పణ దేవుడు అంగీకరించట్లేదు? ఎందుకు దేవుడు నీ ఆరాధన అంగీకరించట్లేదు? ఎందుకు దేవుడు నీ నైవేద్యాలను సన్నిధికి పోవట్లేదు అంటే నీకు, నీ దేవుడికి ఇది అడ్డుపడుతూ ఉంది. ఎవరి మీద నీకు వ్యాధ్యాయం ఉంది, ఎవరి మీద నీకు మనస్తాపం ఉంది, ఎవరి మీద నీకు ద్వేషం ఉంది, ఎవరి మీద నీకు కోపం ఉంది, ఎవరినో నువ్వు క్షమించలేకపోతున్నావు.
కాబట్టి పరలోక ప్రార్థనలో కూడా ఇదే కదా, మనుషుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు అంటే అర్థం ఏంటి? క్షమిస్తేనే క్షమించు అనమాట. క్షమించకపోతే ఆయన నుండి నీకు సమస్య వస్తుంది, నీ ప్రార్థన ఆయన దగ్గర తీరదు, నీ అపరాధమును క్షమించబడు. కాబట్టి సంఘమా, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీకు ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే అది పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి మీద ద్వేషం ఉందా నీకు? ఎవరి మీద పగ ఉందా నీకు? ఎవరైనా క్షమించలేకపోతున్నావా? నీ వల్ల కావట్లేదా? ఎవరితోనైనా సమాధానంగా ఉండలేకపోతున్నావా నువ్వు? అయితే దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి సమాధానపడు. ఈ కూడికి అయిన తర్వాత నువ్వు వాట్సాప్ చేస్తావో, మెసేజ్ పెడతావో, ఫోన్ ఎత్తి మాట్లాడతావో, లేదా డైరెక్ట్గా వెళ్ళి కలుస్తావో నాకు తెలియదు, కానీ యాజ్ అ బిలీవర్గా, దేవుని నమ్ముకున్న బిడ్డగా, పరలోక రాజ్యం కోరుకుంటున్న వాడిగా నువ్వు తప్పకుండా సమాధాన పడవలసింది. గుర్తుపెట్టుకో, సమాధాన పడితేనే ఆయనతో నీకు సమాధానం ఉంది. సమాధాన పడితేనే ఆయన రాజ్యంలో నీకు స్థానం ఉంది. సమాధాన పడితేనే నీ ప్రార్థనలకు జవాబు ఉంది. సమాధాన పడితేనే దేవుడు నువ్వు చేసిన దోషములను క్షమించగలుగుతాడు. కాబట్టి నువ్వు తప్పకుండా సమాధాన పడవలసిందే. ఎంత కష్టమైనా సరే, అది ఎంత నష్టమైనా సరే, ఇంపాసిబుల్ అయినా సరే, నీ భర్త మీద ఉండొచ్చు నీకు ద్వేషం, లేదా నీ భార్య మీద ఉండొచ్చు, నీ కుమారుడి మీద ఉండొచ్చు, నీ కాపరి మీద ఉండొచ్చు, నీ సంఘ కాపరి మీద ఉండొచ్చు, నీ తల్లి మీద ఉండొచ్చు, నీ తండ్రి మీద ఉండొచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో ఉండొచ్చు, లేదా ప్రిన్సిపాల్ మీద ఉండొచ్చు, టీచర్ మీద ఉండొచ్చు, ఎవరి మీదనే ఉండొచ్చు నీకు మనస్తాపం, కోపం. కానీ సమాధానం పడడమే ముఖ్యం. యాజ్ ఎ బిలీవర్గా క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు నువ్వు కలిగి ఉండాల్సిందే. ఇది ప్రసంగం చేసినంత ఈజీ కాదు ఒక వ్యక్తిని క్షమించడం. గుర్తుపెట్టుకోండి, ప్రసంగం చెప్పినంత ఈజీ కాదు ఒక వ్యక్తిని క్షమించి మరలా ఆ వ్యక్తితో అదే సత్సంబంధం కలిగి ఉండడం చాలా ఇంపాసిబుల్. నువ్వు కలిగి ఉంటున్నావు అంటే యేసయ్య మనసు నీకు వచ్చేసింది, అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా నువ్వు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కినట్టే, ఇంకా అంతే. ఈ శిఖరాన్ని చాలా మంది సేవకులు ఎక్కట్లేదు. ఈరోజు ప్రవక్తలు ప్రవచిస్తా ఉన్నారు, అద్భుతాలు చేస్తా ఉన్నారు, ఎన్నో చేస్తా ఉన్నారు, కానీ మేము క్షమించలేమంటున్నారు వారిని. మేము వారి గడప తొక్కమంటా ఉన్నారు, వారితో మేము మాట్లాడమంటా ఉన్నారు. ప్రసంగాలు చేయవచ్చు, అద్భుతాలు చేయవచ్చు, అద్భుతాలకు నేను వ్యతిరేకం కాదు. అద్భుతాలు ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు జరిగినాయి, నేను దానికి వ్యతిరేకం కాదు. భాషలకు వ్యతిరేకం కాదు, భాషలు కోరుకుంటా ఉన్నా. నేను నాకు భాషల వరం ఈ ప్రభు అని అడుగుతున్న దేవుని, నాకు ప్రవచన వరం ఈ ప్రభు అని అడుగుతా ఉన్నాను. నేను ఇంకెక్కువ బలమైన వాక్యం, ఆత్మవరాలు 100% నేను నమ్ముతాను. మన సంఘం కూడా నమ్ముతుంది, గుర్తుపెట్టుకోండి. దానికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, కానీ దేనికి వ్యతిరేకం అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నావు, ఎదుటి వ్యక్తితో సమాధాన పడలేకపోతున్నావు. తప్పకుండా క్షమించాల్సింది. యేసు ప్రభు రాళ్లతో కొట్టిన వారిని, గడ్డం పెరికిన వారిని, మొహం మీద ఉమ్ము వేసిన వారిని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రిల్లుతో కొట్టిన వారిని, కాళ్ళతో చేతులతో తనిన వారిని ఏమంటా ఉన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగను కనుక వీని క్షమించు. ఇది యేసయ్య మనసు. స్టెఫెన్ కూడా ఆ మనసు వచ్చేసింది. తనకు రాళ్లతో కొడుతున్నా, చనిపోతున్నా కూడా ఈ నేరం వీరిలో మోపొద్దు అన్నాడు. దేవుని బీజము ద్వారా పుట్టిన నువ్వు దేవుని రక్తంలో పాలు పొందుతున్నావు, దేవుని శరీరంలో పాలు పొందుతున్నావు, ఆయన బిడ్డనని చెప్పుకుంటున్నావు, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నావు, ఆయన నామంలో స్తుతి ఆరాధన చేస్తా ఉన్నావు, ఆయన నామంలో కృతజ్ఞతార్పణలు తీసుకొస్తా ఉన్నావు. మన ఆయన మనస్సు నీకెందుకు లేదు? ఈ సుగుణం ఇది ఒక ఉన్నతమైన గుణం. ఇది అందరికీ ఉండదు, ఇది క్షమాగుణం. ఇది అందరూ సాధ్యపడదు, ఇది గుర్తుపెట్టుకోండి. క్షమించాలి, అదే సత్సంబంధం కలిగి ఆ వ్యక్తితో మళ్ళా నేను క్షమిస్తాను కానీ ఆ వ్యక్తితో నేను మాట్లాడను వెళ్ళనంటే నువ్వు ఇంకా క్షమించలేనంటే, గుర్తుపెట్టుకోండి. ఇంకా నువ్వు క్షమించలేనంటే, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడట్లేదంటే నువ్వు క్షమించలేనంటే, ఆ వ్యక్తి గృహానికి నువ్వు వెళ్ళట్లేదంటే నువ్వు క్షమించలేనంటే, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి వస్తే నేను సంఘానికి రాను బ్రదర్ అంటే రేపు పరలోకం కూడా వస్తారు వాళ్ళు. పరలోకం రావా మరి నరకానికి మొత్తం చెప్పండి. వాళ్ళు పరలోకానికి కూడా వస్తారు, వాళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? అమ్మో వీళ్ళు వచ్చిర్రా అని చెప్పి వెళ్ళిపోతావా? నరకంలో చాలా మంది ఉంటారు, మన స్నేహితులు చాలా మంది ఉంటారు. ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు అందరూ అక్కడ కనబడతారు. మొత్తం ఈ క్షమించలేని వాళ్ళు, మొత్తం ఈ చీప్ కార్ట్ మెంటాలిటీ అందరూ కూడా, దేవుని సుగుణాలు లేని వాళ్ళు అందరూ నరకంలో చాలా మంది కనబడతారు. కాబట్టి పరలోక రాజ్యము నువ్వు క్షమిస్తేనే ఆయన రాజ్యంలో స్థానం ఉంది, నీ ప్రార్థనలకు ఆన్సర్ ఉంది, దేవునితో నీకు రిలేషన్షిప్ ఉంది. లేకపోతే ఆయనతో పాలు లేదు నీకు. గుర్తుపెట్టుకోండి, తప్పకుండా నువ్వు వ్యక్తిని క్షమించాలి. యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ సోదరునికి నీ మీదైన వ్యాజ్యం ఉంటే, అర్థం ఏంటంటే ఇక్కడ అర్థమవుతుంది, మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను. అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టెఫెన్ నిలబడు,
సారీ ఒక నన్ను కొట్టు నన్ను కొట్టు ఒకటే అంటున్నా, కొట్టు మరి కొట్టు. ఇప్పుడు క్షమాపణ ఎవరు అడగాలి? ఆయన అడగాలి, నేను అడగాల? కానీ నా బైబిల్ ఏమంటుందంటే, నీ సోదరునికి ఏమైనా రాజ్యం నీ మీద ఉంటే నువ్వు వెళ్ళి సమాధానం పడి ఉంటున్నా అనమాట. కొట్టినోడు క్షమించమని అడగడం కాదు, కొట్టించుకున్నోడు క్షమాపణ అడగాలన్నమాట. కూర్చో. కొట్టినోడు క్షమాపణ అడగడం కాదు, కొట్టించుకున్నోడు క్షమాపణ అడగాలి. సిలువలో ఎవరు కొట్టారు? ఎవరిని కొట్టారు? ఆ క్రూరులు మృగాల్లాగా, ఒక పశువుల్లాగా చీల్చి చెండాడి వేస్తుంది. ఒక మాంసం ముద్దగా మారిపోయాడు నీ ప్రభు. కాళ్ళతో చేతులతో తంతున్న, బంతులాడుకుంటున్న, మొహం మీద ఉమ్ము వేస్తున్న, మొహం పైన ముసుగు వేసి ఎవరో కొట్టారని చూసుకొని అపహాసం చేస్తున్నాడు నీ ప్రియుడు. నిస్సహాయుడే నిల్చున్నాడు. నేను కోరుకుంటే 12 సేనల కంటే ఎక్కువ మంది వస్తారు పీటర్ అంటా ఉన్నాడు. బలాఢ్యుడు, సమస్తము చేయగలడు. అగ్ని కురిపించి సమస్తాన్ని నాశనం చేయంటే కుమరించబడుతుంది. అంత చేయగలిగిన దేవుడై ఉండి నిస్సహాయుడై నిర్భయం ఒక హార్ట్ఫుల్గా సరెండర్ అవుతున్నాడు. ఆయన తనకు తానుగా సరెండర్ అయిన, అది గుర్తుపెట్టుకోండి. రోమన్ గవర్నమెంట్స్కి అంత అధికారం లేదు ఆయన మీద చేయి వేయడానికి, ఆయన ప్రాణం తీయడానికి. ఈ భూమి మీద అంత మగవాడు పుట్టలేదు, అంత ధీరుడు పుట్టలే ఆయన చేయి వేయడానికి. తనకు తానుగా సరెండర్ అయిన ఆయన నీకు కాబట్టి ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. అంటాడు, నీకు పైనుండి అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద ఎటువంటి అధికారం లేదని పిలాతుతో మాట్లాడతాడు. నాకు నేనుగా సరెండర్ అయితే తప్ప ఇట్స్ అ గ్రేట్ సర్వ లోకానికి విశ్వానికి అధిపతి అయిన సమస్తము చేయగలిగిన దేవుడై ఉండి నిస్సహాయుడై తన పిల్లలే తన మీద రాళ్లతో కొడుతూ ఉంటే, తన పిల్లలు మొహం మీద ఊవేస్తూ ఉంటే, ఏ పిల్లల కొరకు వచ్చాడో, ఏ జనాంగం కొరకు వచ్చాడో ఆ ప్రజలు బరబ్బని మీద వచ్చి యేసయ్య సిలువను అరుస్తూ ఉంటే నిస్సహాయుడై వేదనతో కన్నీళ్లతో ఈ బిడ్డల కొరకు వస్తే వీళ్ళు నన్ను తంతా ఉన్నారు, వీళ్ళు నన్ను కొడతా ఉన్నారు, వీళ్ళు సిలువయ్యమని అరుస్తా ఉన్నారు. మీ రక్షణ కొరకే వచ్చాను నేను, మీ కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాను, మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చడానికే వచ్చాను. ఆ యేసుని నిస్సహాయుడే నిలిచి ఉంటే ఎటు పడితే అటు పడిపోయాడు నీ ప్రియుడు. కాళ్ళతో దంతా ఉన్నారు, బంతులాడుకుంటా ఉన్నారు, మొహం మీద ఉమ్మి వేస్తా ఉన్నారు, తల మీద ములకీటం పెడతా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరేమి కనుక వీరిని క్షమించం వరకు. నువ్వు ఎందుకు పలకట్లేదు? ఆ మనసు నీకు ఎందుకు రాదు? యేసయ్య మనసు నీకు ఎందుకు రాదు? నువ్వు వస్తేనే ఆయన రాజ్యంలో స్థానం ఉంది. ఆదాము అవ్వలు ఆయన స్వరూపములు చేయబడ్డారు. పండు తిన్నప్పుడు స్వరూపం పోయింది. స్వరూపం అంటే ఫిజికల్గా కాదు, ప్రేమ, శాంతి, సమాధానం, క్షమాగుణం, ఇవన్నీ స్వరూపం. అంటే దైవ స్వరూపం అంటే ఇది. క్రీస్తు ప్రేమ స్వరూపి అంటాం కదా. ప్రేమ అంటే ఆయనే అనమాట. ప్రేమ ఎక్కడ పుట్టిందంటే ఆయనలో పుట్టింది, గుర్తుపెట్టుకో. స్వాతికము, తగ్గింపు, దీనత్వం ఆయన్నే, మొత్తం ఆయన్నే. ఆ గుణాలన్నీ కలబోసుకొని మనం యేసయ్య. నువ్వు ఆ గుణాలను కలబోసుకుంటేనే రాజ్యంలో ఉంటావు, గుర్తుపెట్టుకో. ఆయన లాగా మారుతూనే ఉంటావు నువ్వు. ఆయన లాగా నేను మారను, నేను ఇంతే అంటే ఇక్కడే ఉంటాం మనం, అక్కడ పోవం. మరి తప్పకుండా సమాధానం పడవలసిందే. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. మొదటిగా చేయవలసిన పని చెప్తా ఉన్నాను. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవండి. వాటర్ తొందరగా చదవండి. మత్తయి సువార్త 7:5. ఇది అంటే ఇది మనలో, ఇది యాక్చువల్గా మన కంటిలో ఉన్న దూరము అంటే మనలో ఉన్న ఒక విమర్శనాత్మకమైన దృష్టి ఉంటుంది. చాలాసార్లు విమర్శనాత్మకత చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది మనం ఒకవేళ విమర్శనాత్మక దృష్టి నీకు వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి మీద ద్వేషం వచ్చింది అనుకో, ప్రతి మాట కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను గురించి మాట్లాడుతున్నాడే అంటావు. నన్నే దృష్టిలో పెట్టుకొని వాక్యం చెప్పిండు అంటావు. నన్నే అంటే ఏదైనా విమర్శ ఉందనుకో, ఆ వాక్యం నీకు కరెక్ట్గా నీకు అర్థం కాదు. నన్ను విమర్శ దృష్టితో నువ్వు చూస్తున్నావు అనుకోండి, నేను ప్రవచించిన నీ కొరకు వాక్యం చెప్పిన అది దీవనకరంగా నీకు అనిపించదు, అది నీకు ఆశీర్వాదకరంగా కనిపించదు, అది తప్పుడు ప్రవచనంగా కనబడుతుంది.
అది అబద్ధం మాట్లాడుతా ఉన్నాడు ఈయన అని చెప్తారు. కాబట్టి ఒక వ్యక్తిని విమర్శనాత్మక దృష్టితో నువ్వు చూడకూడదు, గుర్తుపెట్టుకోడు. ఇదే దూరం, నీ కంటిలో ఉన్న దూరం. ఒక వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఒక వ్యక్తికి తీర్పు తీర్చడానికి, విమర్శించడానికి, ఒకరిని పాయింట్అవుట్ చేయడానికి నిన్ను దేవుడు విలువలే, గుర్తుపెట్టుకోండి. ఒకరిని ఇలా చూపుతున్నామంటే 4,000 నన్ను చూపిస్తున్నాయి, ఇట్లా నేను చూపుతున్నా 4,000. కాబట్టి ఒకరిని నిన్ను పాయింట్అవుట్ చేసే ముందు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎవరిని పాయింట్అవుట్ చేయొద్దు. దేవుడు యేసు ప్రభు ఎవరిని పాయింట్అవుట్ చేయలేదు. ఏదైనా కొదవ అంటే ప్రేమించమంటున్నాడంటే అతన్ని ప్రేమించడం రాయబడి ఉంటుంది. ప్రేమించిన తర్వాత చెప్పు. సేవకుడు కూడా మనుషుడే కదా, సేవకుడికి బాగా కోపం ఉందేమో, సర్లే నీ పర్సనల్గా వచ్చినప్పుడు చెప్పు, బ్రదర్ ఇది మార్చుకుంటే మంచిది. మార్చుకోవడానికే వచ్చాం మనం. సంఘానికి ఎందుకు వస్తున్నాం? బ్రతుకుల్ని మార్చుకొని ఆయనలాగా మరి ఆయన రాజ్యంలోకి వెళ్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా వ్యక్తికి నువ్వు తీర్పు తీర్చకూడదు, విమర్శనాత్మకతో ఉండకూడదు. ఇంకొకటి మరి ఎప్పుడు కూడా ఒకరి తీర్పు తీర్చొద్దు, విమర్శనాత్మక తీర్చొద్దు, ఒకరిని పాయింట్అవుట్ చేసే మాటలు మాట్లాడొద్దు. కానీ నీకంటే ఒకరిని యోగ్యులుగా ఎంచుకోవాలి. వాళ్ళు నాకంటే యోగ్యులు, వాళ్ళు నాకంటే పరిశుద్ధులను ఎంచుకో, పోయేది ఏమి ఉండదు. ఇంకోటి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఏముంది అక్కడ? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. మొదటిగా చేయవలసిన పనులు మాట్లాడుతా ఉన్నాను. మొదటిగా రక్షణ పొందాలి, మొదటిగా సువార్త. రెండవది ఆయన నీతి రాజ్యం వెతకాలి. మొదటిగా సహోదరులను క్షమించాలి. మొదటిగా మన కంటిలోను దూరం తీసుకోవాలి. మొదటిగా మన రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, ఆస్తిలో భాగం ఇచ్చి ఆయనను మనము గణపరచాలంట. దేవునికి కానీ ఆయన సేవకు కనుక మనం ఒకవేళ ఏమి అర్పించుకోకపోతే ఆయనని అగౌరవపరచినట్లు అవుతుంది. మన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం చూడడం, గుర్తుపెట్టుకోండి. సంపూర్ణమైన ఆశీర్వాదము ఎన్నటికి చూడడం, అది గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఆయనను ఇన్సల్ట్ చేస్తా ఉన్నట్టు, సెకండ్గా ఆయన అగౌరవపరుస్తా ఉన్నాం, రెండవది మన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం ఉండదు. గుర్తుపెట్టి తప్పకుండా చదవండి. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 26:1 నుంచి చదవండి తొందరగా. ఇంకొకరు నిర్గమకాండం 22:29-30 వచనాలు చదవండి. మొదటికి చదవండి నిర్గమకాండం 22:29-30 వచనాలు. ఇంకొకరు ద్వితీయోపదేశ కాండం 26 అధ్యాయం తీసి పెట్టుకుని ఫస్ట్ చదవండి. నిర్గమకాండం చదవండి, పేజ్ నంబర్ 64, ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన. నిర్గమకాండం 22వ అధ్యాయం 29-30 వచనాలు. ఏముంది అక్కడ? గట్టిగా చదవండి, గట్టిగా. ప్రతి దాంట్లో కూడా మొదటి ఆయనకి ఇచ్చేయాలి. వారంలో మొదటి సండే దేవుడు నీది కాదు, గుర్తుపెట్టుకోండి. సండే నీది కాదు. నీ సమయంలో మొదటి సమయం అయినదే. నువ్వు మొదటి జామున లేచి 3 గంటలకు లేస్తావో 4 గంటలకు లేస్తావో నాకు తెలియదు. లేచి నువ్వు మోకాల మీదకి వెళ్ళిపోవాలి. ఆ మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు కిచెన్లోకి వెళ్ళిపోతాం, చాలాసార్లు పనులకు వెళ్తాం. కాదు. ఫస్ట్ నీ పడక మీకు లేస్తే నువ్వు మోకాల మీదకి వెళ్ళిపోవాలి. ఆ మొదటి సమయం దేవునికి ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ మొదటి సమయం దేవునికి ఇవ్వాలి. రెండవది ఆదివారం నీది కాదు, అది దేవుడిది. అది 6 రోజులు కష్టపడు, 7వ రోజు దేవుంది, అది నీకు ఆశీర్వాదం, గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదం క్రైస్తవుడు ఎందుకు కోల్పోతున్నాడు అంటే ఈ ఆదివారం సొంత పనుల మీద ఉండడం వల్ల, మన సొంత బిజినెస్ మీద ఉండడం వల్ల. మనం చాలాసార్లు ప్రయాణాలు ఆదివారాలే పెట్టుకుంటాం, చాలాసార్లు ఆదివారాలే షాపింగ్ పెట్టుకుంటాం, చాలాసార్లు ఆదివారమే క్రిస్మస్ వస్తే దులుపుకోవడం అవన్నీ చేస్తాం. మొత్తం ఆదివారాలే పెట్టుకుంటాం. ఎంత భయంకరమైన పాపం ఇది. ఆదివారం 6 రోజులు నీకు ఇచ్చాడు. 6 రోజులు ఏం చేసుకోమని, మరి 6 రోజులు ఏం చేసుకో. ఈ ఆదివారం ఒక్కడే దొరుకుతుంది, దేవుడితో దొరుకుతుంది నీకు వాడుకోవడానికి అన్నిటికీ. అంటే అంత ఈజీ అయిపోయింది దేవుడు. దేవుడు అన్నాడు పరిశుద్ధ దినం పరిశుద్ధంగా పాటించని చెప్తాడు. నా బైబుల్లో అట్లా ఉంది. తప్పకుండా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగానే పాటించాలి, అంతే. ఒకవేళ పాటించకపోతే దేవుడి నుండి నీకు సమస్య వచ్చే అవకాశం ఉంది. మొదటి సమయం ఆయనకి ఇవ్వు, మొదటి పరిశుద్ధ దినం ఆయనకి ఇవ్వు. ఇంకొకటి చాలా సమయం లేదు అంటాం మనం. నాకు సమయం ఏడుంది బ్రదర్, మనకు అసలు సమయం ఏడుంది. ఉపవాస కుడికలో కనబడం, ఆన్లైన్ ప్రేయర్లో కనబడం, క్యారల్స్లో కనబడం, ఇంకా ఎక్కడ కనబడం. మనంత బిజీ ఇంకొకరు ఉండరు, మనంత ఇంక బిజీ ఇంకొకరు. యేసుప్రభు 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పటికీ తన వాడుక చెప్పున యెరూషలేముకి వెళ్ళని రాయబడి ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఆయన వాడుక చెప్పున వాక్యం చదువుతున్నాడు అంట, ఒక దగ్గర ఉంటుంది. ఆయన వాక్యం చదువుటకు ఆయన వాక్యం ఆయన వాడుక చెప్పున యెరూషలేముకి వెళ్ళాడంట.
ఆయన వాడుకది, ఆయన వాడుక చెప్పున ప్రార్థన చేశాడు అంటుంటుంది. అంటే ఆయన వాడుక ప్రార్థన చేయడం, ఆయన వాడుక వాక్యం చదవడం, ఆయన వాడుక యెరూషలేముకి వెళ్ళడం. యేసయ్య వాడుక నీ వాడుక ఎందుకు కావద్దు? యేసయ్య వాడుక నీ వాడుక ఏమైపోవద్దు? ఎందుకు మార్చుకుంటున్నావు? పరిశుద్ధ దినం ఏది పెట్టుకుని నీకు ఆశీర్వాదకరం కాదు, గుర్తుపెట్టుకోండి. మొదటి సమయం ఆయనకివ్వు, ఆదివారం ఆయనకివ్వు. ఎక్కడైనా ఫస్ట్ మొదటిగా వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదం శ్రేష్టంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆరాధనకు సకాలంలో రావాలి, తొందరగా రావాలి. ఎక్కడైనా సరే, ఏ కొడుకులో అయినా సరే నువ్వు మొదటిగా ఉండు, గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఉండు. మరి జాబ్ 9 గంటల కంటే 8 గంటలకు ఉంటారు అనేస్తారు మీరు. 9 గంటలకు డ్యూటీ అంటే 8 గంటలకు ఉంటారు? 10 గంటలకు ఉంటారా? నాకు చూడు జర గట్టి మాట. 10:50కి ఉంటారా? 10:50కి ఉంటారా? 9 గంటలకు ఎన్ని గంటలకు ఉంటారు? 10 నిమిషాలు ముందే ఉంటారు. లేట్ పోతే ఏమవుతుంది? ఒక లీవ్ కట్ అవుతుంది. కొన్ని లేట్ కమింగ్స్, కొన్ని లీవ్ కట్ అయిపోతాయి. ఒక దినము ఇచ్చట గడుపుట 1000 దినముల కంటే నీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు కట్ చేసుకుంటున్నావు. నువ్వుగా కట్ చేసుకుంటావు. దేవుడు ఏం కట్ చేయట్లేదు. దేవుడు అన్యాయస్తులు ఏం కాదు. నువ్వు ఆరాధనకు రావడం వల్ల కొన్ని ఆశీర్వాదాలు లూజ్ అవుతున్నావు, నీకు నువ్వుగా లూజ్ అవుతున్నావు. దేవుడు ఆ ఇంటెన్షన్ దేవుడిని చూస్తున్నాడు. దేవుడు నువ్వు జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నావు, ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటున్నావు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నావు, మరి చదువుకుంటప్పుడు ఎలా ఉంటున్నావు, ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉంటున్నావు. గంటలు కూర్చుంటావు ఎగ్జామ్స్ టైంలో. గంటలు ప్రయాణం, 8 గంటలు. ఒక ట్రైన్ ఒకవేళ 10 గంటలకు ఉంటే నువ్వు 7 గంటలకే కూర్చుంటావు అక్కడ. కానీ ఆరాధన 10 గంటల కంటే నువ్వు 8 గంటలకు వస్తున్నావు ఆరాధనకి. ఇది కూడా చూస్తాడు దేవుడు, దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే నా ఆరాధన సమయం నేను అంత ఈజీ అంటే పనికి మానవాడు అనుకుంటున్నా దేవుడు. ఎవరు అనుకుంటున్నారు? వ్యర్థమైన సమయం ఇవ్వాలనుకుంటున్నారా? 10 గంటలకు ఎందుకు లేస్తారు అసలు? 10 గంటలకు కొంతమంది 10 గంటలకు లేస్తారు, కొంతమంది 11 లేస్తారు, కొంతమంది హామీని అంటారు. మన సంఘం కాదు, ప్రతి సంఘంలో ఇట్లా జరుగుతుంది. మన సంఘంలోనే కాదు, కొంతమంది కానుకలు పడితే వస్తుంటారు కొన్ని సంఘాల్లో. చివరిగా కానుకలు పడుతుంటారు కదా, అప్పుడు కూడా వస్తారు. చివరిగా ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు కూడా వస్తారు కొన్ని సంఘాల్లో. కానీ మన సంఘం అట్లా ఒక మాదిరి సంఘంగా ఉండాలి. మన సంఘం ఒక మోడల్ సంఘంగా ఉండాలి, ఒక మాదిరి సంఘంగా ఉండాలి. మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. కొన్ని ప్రపంచానికి ఒక మంచి లెసన్గా ఉండాలి. నువ్వు ఒక మోడల్గా ఉండాలి. నువ్వు తప్పిపోవద్దు. నువ్వు ప్రజలు ఒక పాయింట్ అవుట్ చేసేటట్లు చేయవద్దు. దయచేసి సంఘమా, నేను హెచ్చరిస్తున్నాను చెప్పి నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా రియాక్ట్ కాండి. నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు 10 గంటలకు డ్యూటీ ఉంటే 7 గంటలకు లేసి ఎంత ప్రిపేర్ అవుతావో. మరి 10 గంటలకు కాదన్నప్పుడు ఎంతమంది 10 గంటలు లేచే చేతులు లేపండి. 10 గంటలకు లేచిన చేతులు లేపండి. 11 గంటలకు నిద్ర లేచిన చేతులు లేపండి. ఒక్కరిలో వల్ల మీరు అందరూ పరిశుద్ధులు రూతులు ఎస్తేలు అనమాట. 10 గంటలకు ఊరలో వాళ్ళు, అందుకే టైంకి వచ్చేసారు మీరు అందరూ. దేవునికి మహిమ కలుగును కాక. దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తా ఉన్నాను, సంఘానికి సమయంకి రావడం నేర్చుకోండి. సంఘానికి తర్వాత దేవుని దర్శనం భాగం సంఘంలోకి చదవండి. ఇప్పుడు నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం 1 నుండి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. పాత నిబంధన కాదు, కొత్త నిబంధన, ప్రతి చోట కూడా ఇవి చెప్తా ఉంటాడు. ఏముంది అక్కడ? నువ్వు సంపాదించిన ప్రతి దాంట్లో ఇక నువ్వు కూర్చుకున్న భూఫలం అన్నింటిలో అంటే మీ ఇంట్లో 4 పని చేయని, 2 పని చేయని, లేదా నీకు భూమి ఉండని, ఇంకా ఏదన్నా ఉండని, నువ్వు ఒక 4-5 రకాల బిజినెస్లు ఉండని, ఇంకా ఏదైనా కానీ నువ్వు అన్నింటిలో నుంచి ఏం చేయాలి చెప్పండి, చదవండి. అది మైక్ ఎవరి దగ్గర వాళ్ళు చదవండి గట్టిగా. మైక్ ఉన్నో చదవండి, అది అందరికి వినబడుతుంది. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. అక్కడ క్లియర్గా ఉంది, తొందరగా చదవండి, టైం అయిపోతుంది, లేట్ అవుతుంది తొందరగా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి. ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇవి మందిరానికి తీసుకెళ్ళాలి. మీ ప్రథమ ఫలాలు, మీ దశమ భాగాలు, మీ కృతజ్ఞత అర్పణలు. ఇంకా చదవండి, ఇంకా తొందరగా. ఆ దినంలో నుండి యాజకుడి దగ్గర తీసుకెళ్ళాలి, ఎక్కడికో కాదు. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా వాక్యాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేసుకోండి, వాక్యాన్ని కరెక్ట్గా
మనం అప్లై చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా అప్లై చేయొద్దు. వాక్యానికి ఏది కలపొద్దు, ఏది వేయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఏది కలపడానికి లేదు, ఏది కలిపినా దీంట్లో ఉన్న శాపం వస్తుంది, ఏది తీసేసినా దీంట్లో ఉన్న తెగుళ్ళు మన మీదకి వస్తాయి. ఏది కలపడానికి లేదు, తీయలేదు. నీ దశం భాగం, నీ ప్రథమ ఫలం, నీ కృతజ్ఞత అర్పణలు ప్రతిదీ కూడా నువ్వు ఏ సంఘానికి వెళ్తా ఉన్నావో, ఏ సేవకుడు నీ కొరకు ఆత్మీయంగా నీకు పాటుపడుతూ నిన్ను పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతున్నాడో ఆ సేవకుడు, అంటే ఇప్పుడు మనం లిటిల్ ఫ్లాక్ చర్చ్కి వస్తున్నాం అంటే నీ దశం భాగం ఈ సంఘంలోనికి వెళ్ళాలన్నమాట. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నాను. ఒకవేళ ఈ సంఘాన్ని నువ్వు కట్టుబడి ఉంటే ఈ సంఘంలోకి నీ దశం భాగం వచ్చేసేయాలి. ఈ సంఘం నీ కృతజ్ఞత అర్పణలు. నేను కాదు బ్రదర్, నాకు ₹1,00,000 వస్తుంది, అలాగే 10,000 దశం భాగం తీయాలి, 10,000 నేను తీస్తాను, ఇక్కడ 5,000 ఇస్తాను, ఈ 5,000 5,000 పంచుతా అంటే నువ్వు వాక్యానికి కలుపుతా ఉన్నావు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అనమాట. వేరే సేవకులకు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, వేరే సేవకులకు నాకు కూడా ఇస్తారు కొంతమంది బయట ఉన్న వాళ్ళు. ఒకసారి థ్యాంక్ యూస్ ఇస్తారని చెప్పాను, ఒక సిస్టర్ 2,000 ఇచ్చింది, థ్యాంక్ యూస్ ఇస్తారంటే ఆమె అంటుంది, నేను దశం భాగం నీకు ఇవ్వట్లేదని చెప్పినాను. నేను దశం భాగం మీకు ఇవ్వట్లేదని చెప్పింది. నా దశం భాగం నా సంఘంలోనే ఇస్తాను, ఇది నేను దశమ భాగం కంటే అధికంగా ఇస్తుంది అనమాట. అర్థమైందంటే 20% ఇస్తుందో మరి ఎంత ఇస్తుందో మనకు తెలియదు దేవుడికి. అట్లా ఉంటారు, నీతిగా ఉంటారు కొంతమంది, యథార్థంగా ఉంటారు వాళ్ళు, ఎక్కడ నీతి తప్పి ప్రవర్తించారు, విశ్వాసనీయత లేకుండా ప్రవర్తించారు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. వారు దశమ భాగం పూర్తిగా సంఘంలో తీసుకెళ్తారు. ఇంకా నేను కూడా దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను దశమ భాగం గురించి చెప్తున్నాను కదా, నేను కూడా దశమ భాగం కంటే ఎక్కువ ఇస్తాను. నాకు సుమారు ఒక నెలకి 10,000 వచ్చింది అనుకోండి, అందులో ₹1,000 కాదు, నేను ఇంకా 3,000 ఇస్తున్నాను దశమ భాగం దేవునికి. తప్పకుండా ఇస్తాను నేను. ఎక్కడ మన సంఘం తర్వాత ఎక్కడ ఒక సేవకుడు పరిస్థితి, ఒక స్వార్థ సేవకు వెళ్తున్నాను అనుకో, తప్పకుండా 4,000 ఉంటే 4,000, 5,000 ఉంటే 5,000 ఇచ్చేస్తాను నేను, అంతే. నా దగ్గర ఉందా నేను ఇచ్చేస్తా. నా ఇంట్లో అవసరాలు నేను చూసుకోను, క్రిస్మస్ షాపింగ్ అని నేను చూసుకోను. డిసెంబర్ నెలలో 4,000 నాకు ఇవ్వాలని ప్రేరేపణ పని వచ్చింది ఉంటే నాకు షాపింగ్ అయిపోతుంది. నా భార్య నా బిల్లు కొనుక్కోవచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు. వాళ్ళు స్వార్థకి వెళ్తున్నారు కాబట్టి ఆ 4,000 ఇచ్చేసిన, అంతే, తీసుకోండి అని చెప్తున్నాడు. అంటే నేను ఏం చెప్తాను, గొప్ప చెప్పుకోవట్లేదు, దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి దేవునికి, గుర్తుపెట్టుకోండి. మన స్థానిక సంఘంలో దశమ భాగం ఇవ్వాలి. అనేక స్వార్థికులకు సేవకులకు కూడా మనము సపోర్ట్ చేయాలి తప్పకుండా. ఈ దశమ భాగం సంఘంలోకి తీసుకురావాలి. దయచేసి చెప్తాను, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకండి. ప్రతిసారి రిపీట్ అవుతా ఉంది, ఇది మనకు మంచిది కాదేమో, దేవుడు కలగ చేసుకుంటాడు. సారైపోయిన ఎదువరాలు తను మొదటి అప్పం తీసుకెళ్లి యెహోవా సేవకుని పెట్టింది, యెహోవా సేవకుని చేతిలో పెట్టింది. ఏమైనా తగ్గిందండి? ఆమెకైనా తక్కువైందా? చెప్పండి. ఇంకా సమృద్ధి ఉంది ఆమెకి. అది తిని చచ్చిపోవాలి, ఆ రోజు తిని చనిపోవాలి. యాక్చువల్గా చనిపోయినా పర్వాలే, దేవుని మాటకి నేను లోబడతాను చెప్పి మొదటి అప్పం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే, ఆయన ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వాళ్ళు పోషించబడ్డారు. చివరిగా చెప్తాను, లాస్ట్ అయిపోయింది. ఇది మొదటిగా చేయవలసిన పనులు చెప్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు చూసుకున్నట్టయితే, నీ మొదటి ప్రేమ అంటే నీ మొదటి క్రియను నువ్వు మానేసావంటాడు ఇక్కడ. నేను మొదటిగా చేయవలసిన పనులు చెప్తున్నా. మొదటిగా రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. 2వది నీతి రాజ్యాన్ని వెతకాలి. 3వది మన కంటిలో దూరం తీసుకోవాలి. 4వది మన సోదరులతో మొదటిగా మనం సమాధాన పడాలి. తర్వాత మన దశమ భాగం దేవునికి ఇవ్వాలి. మొదటిది ఏదైనా సరే దేవునికి ఇవ్వాలి. చివరిది ఏంటంటే నీ మొదటి ప్రేమ దేవుంది, గుర్తుపెట్టుకోండి. నీ మొదటి ప్రేమ దేవుంది, దేవుని. ఈ సంఘము ఆదర్శవంతమైన సంఘం. ఎఫెసీ సంఘం ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు ఉన్నదంటే, ఇది ఒక మోడల్ సంఘం, ఒక ఎగ్జాంపుల్ సంఘం అనమాట, ఒక మాదిరి సంఘం. ఇది చాలా ప్రేమ కలిగిన సంఘం. ఈ సంఘం ఎలాంటిదంటే, ఏది తప్పుడు బోధ కాదు, ఎవరు కరెక్ట్ సేవకులు, ఎవరు కరెక్ట్ సేవకులు కాదు. వారికి సహనం ఉంది, ఓపిక ఉంది, ప్రేమ ఉంది, క్రియలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ సంఘంలో కలబోసుకొని ఉంది ఈ సంఘముగా ఈ సంఘానికి పూర్తిగా ప్రేమ లేదని చెప్పట్లేదు. మీరు సంఘముగా ఏర్పడినప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అంటున్నాడు అనమాట. అంత ప్రేమ లేదు అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సోన చేస్తాక మ్యారేజ్ అయింది, ఎన్ని రోజులు? జనవరి మాసంలో అయింది. ప్రేమ మొదటిగా ఇప్పుడు ఎన్ని 8 months 9 months ఎంత ప్రేమ ఉంటుందంటే నీకు అర్థం కాదు. నేను చెప్తాను, నాకు అప్లై చేసుకుని చెప్తాను, వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దు కాబట్టి నా గురించి చెప్తాను. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో, మ్యారేజ్ అయిన కొత్తలో మాకు 3 షిఫ్ట్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మాకు 1st, 2nd, 3rd 3 షిఫ్ట్లు ఉంటాయి. 9 నెలల 11 నెలలు ఫస్ట్ షిఫ్ట్ చేసిన నేను. ఎందుకు చేసినా చెప్పండి. ఆమెను విడిచి నేను ఉండలేను. ఆ 9 నెలలు నాకు నైట్ షిఫ్ట్ చేయాలనిపించట్లేదు, నాకు 2nd షిఫ్ట్ చేయాలనిపట్లేదు.
అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ ఫస్ట్ లవ్ ఎలా ఉంటుందని చెప్తాను నేను, మీకు అర్థం కావడం చెప్తా ఉన్నాను. అంటే ఇప్పటికీ నాకు అదే ప్రేమ ఉంది, గుర్తుపెట్టుకోండి. నా ప్రేమ తగ్గలేదు శివ మీద. వయసు ఎక్కువైతున్నప్పటికీ కూడా నా ప్రేమ ఎఫెక్షన్ నాకు ఇంకా తగ్గలేదు, ఇంకెక్కువనే ఉంది. ప్రతిరోజు కూడా మ్యాక్సిమం ఒక్కసారన్నా ఐ లవ్ సిస్టర్ అని సిస్టర్ సారీ ఐ లవ్ శివ ప్రతిరోజు కూడా చెప్తాను అనమాట. 99% గుర్తు. అంటే నేను అర్థం ఏంటంటే ప్రేమ పెంచుకోండి అని చెప్తున్నాను. మీ భార్య పట్ల, మీ భర్త పట్ల ఫస్ట్ లవ్ అని చెప్తున్నాను, ఫస్ట్ ప్రేమ అని చెప్తా ఉన్నాను. మొదటి నీ భార్య భర్తలైనా సరే, ఇప్పుడు మనం దేవుడికి వధువు కాబట్టి, ఆయన వరుడు కాబట్టి, నువ్వు వధువు కాబట్టి నీ ప్రేమ నీ తరగద్దే తరగదు. ఎప్పటికీ కూడా ఫస్ట్ లవ్ అలానే ఉండాలి. మొదటిగా నువ్వు రక్షించబడ్డప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? మొదటిగా రక్షించబడ్డప్పుడు ఎన్ని గంటలు ప్రార్థన చేశావు? మొదటిగా రక్షించబడ్డప్పుడు ఎంతమందికి స్వార్థ చెప్పినావు? మొదటిగా రక్షించబడ్డప్పుడు ప్రతి కొడుకులో కనబడ్డావు, ప్రతి చోట సాక్ష్యం చెప్పినావు, పాట అంటే పాడేసావు, సాక్ష్యం అంటే చెప్పావు, కానికంటే చేసావు. ఎక్కడ కనబడితే అక్కడ ఉన్న ప్రతి కొడుకులను. ఇప్పుడేమైంది నీ ప్రేమ? అని నీ ఫస్ట్ లవ్ ఏమైపోయింది దేవుని మీద. ఆ ఫస్ట్ లవ్ దేవునికి కావాలి, గుర్తుపెట్టుకో. ఆ ఫస్ట్ నాకంటే అధికంగా నువ్వు దేని ప్రేమించినా నాకు పాత్రుడు కాదు అంటున్నావు. దేవుని కంటే అధికంగా నువ్వు దేని ప్రేమించడానికి లేదు భూమి మీద. ఎవరిని కూడా ఈజ్ వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే సెకండ్ అది. మన దేవుని కంటే తర్వాతనే వాళ్ళంతా, గుర్తుపెట్టుకోండి. దేవుడు వాళ్ళు ఇచ్చాడు కాబట్టి, ముందు ఆయన ఉన్నాడు, ఆయన మనకు జీవం ఇచ్చాడు. మన తర్వాత ఎవరెవరిని ఇచ్చాడు? తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన నాకు బట్టలు కూడా ఆయన ఇచ్చాడు, ఈవెన్ మనకి చర్చ్ ఆయన ఇచ్చాడు, మిమ్మల్ని కూడా దేవుడు ఆయన ఇచ్చాడు. నాలో ఉన్న ప్రాణం కూడా అయినదే, నాలో ఉన్న ఊపిరి అయినదే. ఒకవేళ చదువు ఉంటే చదువు ఆయన ఇచ్చాడు, చదువుకోవడానికి నాలెడ్జ్ ఆయన ఇచ్చాడు, డబ్బు ఆయన ఇచ్చాడు. నాకు ప్రయాణంలో కాపుదలు కూడా ఆయన ఇచ్చాడు, ఆ బైక్ ఆయన ఇచ్చాడు, అన్ని ఆయన ఇచ్చాడు. తీసుకొచ్చాను నేను ఎప్పుడైనా భూమికి ఏమైనా తెచ్చానా? అందుకే నువ్వు ఆయనని ప్రేమించాలి, అందుకే నువ్వు ఆయనని ప్రేమించాలి. ఆయన ఒక్కసారి ఊపిరి తీస్తే నేను మీ వద్ద నిలబడతానా? హాస్పిటల్లో పోయి పడుకోమంటే దానికి బ్రదర్ చెప్పినట్టు వెంటనే కట్టమంటే కడతారు. ఫ్రీగా గాలి వస్తుంది, దానికి ఎవరు కడతారు? కొన్నిసార్లు హాస్పిటల్ జస్ట్లో ఇవ్వాల్సింది కొన్నిసార్లు హాస్పిటల్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే మనకు తెలియకుండానే హాస్పిటల్ కడుతుంటాం బిల్స్. అంటే దశం భాగాలు అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి దేవుని మందిరంలోకి తీయకపోతే. ఇంకా దేవుని యొక్క శాపానికి గురవుతాం అనమాట. క్లియర్గా చెప్పాలంటే అక్కడ మలాకి గ్రంథం అంటాడు, నా జనులు ఎందుకు శాపగ్రస్తులు అవుతున్నారంటే నా మందిరంలో ఆహారం అంటే 10 వంతు తేవట్లేదు కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు అవుతున్నారు. ఒకవేళ మీరు ఇచ్చి చూడండి, పర్జాలంతగా ఆశీర్వదిస్తుంటాడు మలాకి గ్రంథంలో. ఏ ఆరోగ్యం కోల్పోయావు, ఏ శాంతిని కోల్పోయావు, సమాధానం కోల్పోయావు, డబ్బును కోల్పోయావు, ఏ ఐశ్వర్యాన్ని కోల్పోయావు, అవి మరలా ఇస్తానంటాడు అనమాట. నేను ఆజ్ఞాపిస్తాను చీడ పురుగులకి, నువ్వు ఇచ్చే శోధిస్తూ. కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుందాం దయచేసి. అటు ఇటు తిరగొద్దు. నేను సేవకుడిగా మిమ్మల్ని నేను ప్రేమించి చెప్తున్న మాటలు ఇవి. మీరు నా బిడ్డలు కనుక చెప్తా ఉన్నాను. మిమ్మల్ని క్రీస్తు సంఘం ఆ బలిపీఠం మీద నిలబెట్టాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆయనలో ఉన్నాయి మీ లోపల నేను చూడడానికి ఆశపడతా ఉన్నాను. నేను పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు నీ ప్రియుడు నిన్ను చూసి సంతోషించే విధంగా ఉండాలి, నిన్ను వరించే విధంగా ఉండాలి. ఆయనలో ఉన్నాయన్నీ నీలో ఉంటే ఆయన వరిస్తాడు. ఏది లోపించినా ఆయన వరించాడు, గుర్తుపెట్టుకోండి. అందరు కను మూసుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. అందరు కూడా అటు ఇటు తిరగద్దు. వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేద్దాం. తర్వాత మనం మరి కర్ణ సిస్టర్ వాక్యాన్ని ఎత్తుబట్టి ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం బరువులోకి వెళ్దాం. గట్టిగా ప్రార్థన చేయాలి. మైక్ తీసుకుని
స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాకు నగరంలో మాకంటే వారికంటే మేము గొప్పవారు కాదు. అయ్యా నీకు స్తోత్రం. నా కుమార్తె నా కుమారుడు అయ్యా దృష్టిలో మారుతుంటాను. నా కనబడిందో మాయమై ఆపలాంటి వాళ్ళు అయ్యా నీకే వందనాలు స్తోత్రం. మా కొరకు అర్పించిన దేవుడు ప్రభు అయ్యా నీకు స్తోత్రం. తండ్రి ఆస్తుని తన సంఘాన్ని నా ప్రభావం పిలిచిన ప్రభు మాకు నాకు నా ప్రభావం అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్థుతులయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నాం. గొప్ప దేవుడు ఈ సంఘాన్ని నా ప్రభావాన్ని స్తోత్రం. సంఘం ముగిసింది అయ్యా ఈ సంఘంలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా నీకే వేలాది వందనాలు ప్రభా. ఈ దినం దేవాన్ని స్తోత్రం తండ్రి. పరిశుద్ధ దినం అయా నీ స్తోత్రం. నాకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ స్తోత్రం. ఏ యోగ్యత నా లోపట మా లోపట లేదు బాబు. నీ స్తోత్రం స్తోత్రం తండ్రి. అయినప్పటికీ తండ్రి ఈ దినాన్ని మాకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు రాజా నీకు స్తోత్రం. నీకు ఏమి చెల్లించుకోం తండ్రి. ఆయన నీకు స్తోత్రం స్తోత్రం. పూర్వకంగా దేవాకు తాజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాను. నీకు స్తోత్రం అయ్యా నా కొరకు మా కొరకు నా ప్రభా. అయ్యా నువ్వు తండ్రి నీ స్తోత్రం. దేవుడు అయింది లోకంలో మానవుడు నా ప్రభా. దిగి వచ్చిన దేవుడు తండ్రి మా దరిద్రత దేవుడు ఆయన నీ మీద వేసుకున్న ప్రభా. ఈ లోకంలోకి నా ప్రభా నువ్వు వచ్చిన విధానం బట్టి నిజమే తండ్రి. నీ కొరకు నువ్వు ప్రచురించేవాడుగా సహాయం చేసావు అయ్యా. నిన్ను ప్రకటించాలయ్యా. నీ స్తోత్రం దేవా నీ స్తోత్రం. అనేక మందిగా ప్రభా అయ్యా నీ వాక్యం అందించాలయ్యా. నీ స్తోత్రం స్తోత్రం అయ్యా. నాకు తండ్రి నలుగురిలో నీకు మాదిరికరంగా జీవించే భాగ్యం ఇచ్చేసావు అయ్యా. నీకు స్తోత్రం పరిశుద్ధులు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా చేయదండి. పరిపూర్ణమైన మనసు నా లోపల మా లోపల దయచేయమని నడిచినయ్యా. నీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఇక సాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నావు తండ్రి. నీకు సమస్తము సాధ్యమయ్యా. నీ స్తోత్రములు రాజా అయ్యా. ఈ సంఘం మీద మా మీద నీ ప్రేమ నుంచి నన్ను నీకు స్తోత్రాలు అయ్యా. నా లోపల మా లోపల ఎటువంటి మంచితనం లేదు. అయినప్పటికీ ప్రభా నీ స్తోత్రము స్తోత్రం. మానవించవయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా. లోకంలో నా ప్రభా నీ స్తోత్రం నశించుకున్న ఆత్మల కొరకు దేవా అయ్యా. భారంగా ప్రార్థించే భాగ్యం నాకు మాకు దయచేయమని అడిగిస్తున్నాను బాబు అయ్యా. ఈ సంఘం ముసింట్లో కంచివే రాజా అయ్యా. నీకు స్తోత్రం. ఇంత మంచి సంఘాన్ని ఎంత మంచి సేవకులు నా ప్రభా నీ స్తోత్రం. నాకు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్థుతులయ్యా. ఎంత నాయన చిన్న సంఘంలో నా ప్రభా ఆయన మా చిన్న సంఘంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. మా చిన్న సంఘం అయినప్పటికీ మా ప్రార్థనలు ఆలకించావు అయ్యా. నీకు స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించావు అయ్యా. మా లోపల నా లోపల ఎటువంటి మంచితనం లేదైనప్పుడు మమ్మల్ని తండ్రి అయ్యా మా ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇచ్చిన దేవుడు తండ్రి అయ్యా. మా సంఘ సరిహద్దులు విశాలపరచు బాబు. నీ స్తోత్రాలు స్తోత్రాలు. మా సంఘంలో ఐక్యత ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా అయ్యా. నీ స్తోత్రం సహవాసం సంఘ ప్రార్థన అయ్యా. నీకు స్తోత్రం కుటుంబ ప్రార్థన మాకు దయచేయండి తండ్రి. ప్రార్థన ప్రార్థన అన్ని మాటలు చెబుతున్నావయ్యా అయ్యా. మీరు నల్లకుండా మేమున్నా మేము క్షమించి రాజా క్షమించి తండ్రి. ప్రార్థన జీవితం ప్రార్థనాత్మ నాయన మా లోపల నా లోపల దయచేయమని అడుగుతున్నాను అయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా. ముఖ్యంగా బలలో పాల్గొన్న ప్రభు అయ్యా. నేను మా బిడ్డల నా ప్రభు నీ స్తోత్రం స్తోత్రం తండ్రి. బలలో పాల్గొన్న ప్రభు సరిచేయి బాబు అయ్యా. మమ్మల్ని సరిచేయి ప్రభు నీ స్తోత్రం తండ్రి అయ్యా. నీ బలలో పాల్గొన్న భాగ్యం నా ప్రభు అయ్యా. మాకు నాకు ఇచ్చేదాడు తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు అయ్యా. నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని నామ రచించే సంబంధం అయితే నా తండ్రి నీ శరీరంలో చేయవేయబోతున్నాం ప్రభా. నీ రక్తంలో తారు పొందబోతున్నాం. గత వారం అంతా మా తలంపులు ఊహలు ఆలోచనలు మాటలు క్రియలు ప్రవర్తన చూపులు ప్రభా ఉద్రేకాలు భావాలు మాటలు క్రియలు ఎక్కడెక్కడ మేము తగ్గిపోయామో దానికి క్షమించి ప్రభా. మరొకసారి మమ్మల్ని మీ యొక్క సిలువలో చిందించిన రక్త ప్రోక్షణ తీసుకొస్తా ఉన్నాం ప్రభా. మమ్మల్ని కడగండి, శుద్ధులుగా చేయండి. విషయంలో మీ రక్తంలో యోగ్యమైన రీతిలో పాల్పొందుకోమని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. అందరూ ఆ విధంగానే కళ్ళు మూసుకుని దయచేసి అటు తిరగొద్దు, కళ్ళు తిరగొద్దు. ఎవరు కూడా అందరూ కళ్ళు మూసుకొని మోకరించగలిగితే మోకరించండి, లేదా కూర్చొని అలాగనే మనలో ఉన్న వ్యతిరేకమైన ఏవైనా ఆయనకు ఆయుష్కరమైన విషయాలు ఉంటే ఎవరినైనా క్షమించలేకపోతే
ఇంకా ఏదైనా ద్వేషం ఉంటే ఎవరిపైన, ఇంకా ప్రతి ఒక్కరిని ఏదో ఒక తప్పు ఉందని వెతికేవారిగా వేషధారులుగా ఉన్నామేమో, ఇంకా మారు మనసు అనుభవం లేదేమో, రక్షణ అనుభవం లేదేమో, లేకపోతే ఇంకా ఎక్కడైనా తప్పిపోయామేమో. మనం ఒకసారి ఒప్పుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకొని ఒప్పుకుందాం. ఆయనకు ప్రశస్తమైన సమయం ఇవ్వట్లేదేమో, పరిశుద్ధ దినం సొంతంగా వాడుకుంటున్నామేమో, లేదా పూర్తి దశంభావం సంఘంలోకి తీసుకురావట్లేదేమో. మన మొదటి ప్రేమ మనకి లేదేమో దేవుని మీద, దేవుని సంఘం మీద, ఆయన కూడికల మీద, ప్రార్థన మీద లేదేమో మనకి. ఇంకా ఎక్కడెక్కడ మనం ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకట్లేదేమో, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటుందేమో, ఎక్కడెక్కడ మనం తప్పిపోతాం, స్వార్థలు ప్రకటిస్తలేమేమో, ప్రచురం చేస్తలేమేమో, ఎక్కడ తప్పిపోయి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నా తండ్రి నీ శరీరంలో చేయవేస్తుండగా ప్రభా, మరొకసారి నన్ను కడిగి మీ శరీరంలో, మీ రక్తంలో యోగ్యమైన రీతిలో పాల్పొందుకులుగా ఇచ్చామని యేసు ప్రభు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ప్రభు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేకుల కొరకు విలువబడుతున్న నా శరీరం చెప్పాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన దుమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనేకుల కొరకు చెల్లించబడుతున్న నూతన నిబంధన రక్తము చెప్పాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో సిలువలో వేలాడుతున్న క్రీస్తుని, ఆ శిలువ దృశ్యాన్ని మన కళ్ళ ఎదుటికి తీసుకొచ్చుకొని, మనలో ఆయనకు ఏమైనా ఆయాసకరమైన విషయాలు ఉంటే మన లోపల క్షమించమని అడుగుదాం. నా తండ్రి, 2020 సంవత్సరాల ముందు నాకు పరలోకం ఇవ్వడానికి పరలోకం వదిలి దిగి వచ్చావు నాయన. నాకు దేవునితో సమాధానంగా కూర్చోబెట్టాలని ఆ సింహాసనాన్ని వదిలి భూమికి దిగి వచ్చావు నాయన. ప్రభా, మాకు మహిమ శరీరం ఇవ్వాలని మీరు మా శరీరం దాల్చి వచ్చావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మాకు స్వరూపం ఇవ్వాలని స్వరూపము సోగసు కోల్పోయారు ప్రభా, నీకు వందనాలు. మాకు నరకం నుండి తప్పించబడిన ఆ నరక వేదన శివులు మీరు భరించారు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకా మా లోపట ఏమని మీకు ఆయాసకరంగా ఉంటేనైనా మీ శిలువలో కాచిన రక్తం తుమ్ములు కడిగి శుద్ధీకరించి నీ శరీరంలో, నీ రక్తంలో యోగ్యమైన రీతిలో పాల్పొందే కృప ఇచ్చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి.
ప్రార్థన చేద్దాం. అందరూ తీసుకొని ప్రార్థన చేద్దాం. ఇది